వింజమూరు పసుపు మయమైపోయింది. అందరికీ నా ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నాకు దైవంతో సమానమైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారిని ఆశీర్వదించడానికి వేల మంది 8 మండలాల నుంచి ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఎలా ఉన్నారు అందరూ? వింజమూరు ఎలా ఉన్నారు? ఇక్కడికి వచ్చిన మా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బొలిడేరి రామారావు గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు కంభం విజయరామరెడ్డి గారికి, అలాగే 4 తూర్లు ఎమ్మెల్యేగా చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే మాజీ జెడ్పీ చైర్మన్ చెంచల్బాబు యాదవ్ గారికి, అలాగే మన పార్టీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారికి, మన వింజమూరు మండల అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారికి, వింజమూరు అలాగే 7 మండలాధ్యక్షులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇంత ఆదరణ ఇక్కడ వింజమూరులో. నేను రెండు సంవత్సరాల క్రితం వింజమూరు రావడం జరిగింది. వింజమూరుకు వచ్చాక ఈ రోజున మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా ఆదరిస్తూ ఉన్నారు. మీకు పాదాభివందనం చేస్తూ ఉన్నాను. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వం 30 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రంలో ఏం చేసింది, ఎన్ని రిఫార్మ్స్ చేసుకొచ్చారు యువత అందరూ గమనించాలి. ఆ రోజు ఆ నాయకుడు పెట్టిన పుణ్యమే నేను ఇక్కడ నిల్చొని ఉన్నాను. నాలాంటి వారు లక్షల మంది విదేశాలకు వెళ్ళడం జరిగింది. ఎంతో మంది జీవనోపాధి వాళ్ళు ఎంతో జన్మభూమి చేయడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా, యువత మంది లాభపడ్డారు. అలాగే సార్, ఉదయగిరి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయింది సార్. ఇక్కడ సాగునీరు, తాగునీరు లేదని అదే సమస్యతోటి దాదాపుగా మన పార్టీ స్థాపించిన తర్వాత కానీ, ఇండిపెండెన్స్ వచ్చిన 75 ఏళ్లలో కానీ ఎన్నో కష్టాలు పడతా ఉన్నారు సార్. ఇక్కడ ఒక వెలుగుంట ప్రాజెక్ట్ అవ్వచ్చు, సోమసేన హైకెనాల్ అవ్వచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, వారి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సార్. దయచేసి నీకు మనవి చేస్తా ఉన్నాను సార్. అలాగే ఇక్కడ యువతకి ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది. నేను పర్సనల్గా ఇండస్ట్రీస్ తీసుకొస్తాను ఇక్కడికి. టెక్స్టైల్ ఇండస్ట్రీగా, ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ 10,000 మందికి ఉద్యోగాలు కల్పించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను రాబోయే రోజుల్లో. ఆడపడుచులకి ఆర్థిక స్వాతంత్రం రావాలి. ఎంతోమంది ఆడపడుచులు వాళ్ళు జాబ్ చేసుకోగలిగినా కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితి, జాబులు లేవు. దయచేసి ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే ఉదయగిరిని మనం టూరిజం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన వెంగమాంబ గుడి కానీ, అలాగే సిద్ధేశ్వరం టెంపుల్ కానీ అవి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ వింజమూరు పట్టణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు అలాగనే ఆశగా మిగిలిపోయింది సార్. వింజమూరు ప్రజానికం అంతా అడుగుతూ ఉన్నారు సార్. అది ఒక్కసారి దయచేసి ఆలోచించండి సార్. అలాగే ఇక్కడ ఎన్నో సమస్యలు, రోడ్ల సమస్యలు. వింజమూరు నుంచి నెల్లూరు వెళ్ళాలన్నా, ఉదయగిరి నుంచి నెల్లూరు వెళ్ళాలన్నా సరైన రోడ్డు సౌకర్యం లేదు. అవి నేషనల్ హైవేలుగా చేయాల్సిన బాధ్యత, దానికి తగ్గ కృషి నేను చేస్తానని చెప్తా ఉన్నాను. అలాగే ఒకసారి మనకు 5 లక్షలు గోవుల పెంపకం ఉంది. వాటిని సంత ఒకటి నేను కృషి చేస్తాను. ఇక్కడ
అలాగే మన ప్రత్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు, మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు అంటారు, ఒక ఇంటర్వ్యూలో అంటారు, ఆయన ఒక విలేకరి ప్రశ్న అడిగితే, సార్ మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఏం చేస్తారు సార్ అని అడిగితే ఆయన అంటారు, నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మండలానికి ఒక 2 ఇంజనీర్ని పంపించి సర్వే చేయించుకొని ఏమేం చేయాలో ఆలోచించి చేస్తారు. అంటే రాజగోపాల్ రెడ్డి గారు, మీకు ఈ రోజు కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద స్పష్టమైన అవగాహన లేదు. నేనేదో అడిగితే మీరేదో మాట్లాడతారు, నా మీద నన్ను కెలకడం కాదు, ప్రతిసారి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడతారు. నేను ఒకటే చెప్పాను, మా కార్యకర్తల జోలికి 5 ఏళ్లలో ఎంతో మందిని ఇబ్బంది పెట్టున్నారు, మా కార్యకర్తల పొలాలు లాక్కున్నారు, ఎంతో మందిని ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టున్నారు. వాటంటిని లెక్క తేలుస్తానని నేను మాట్లాడితే మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీరు లాంగ్వేజ్ మార్చుకోండి. అలాగే నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 1.5 year మీరు 1.5 year అయింది మీరు వచ్చి, 1.5 yearలో మీరేం చేశారని నేను అడుగుతా ఉన్నాను. గత 2 సంవత్సరాలుగా నేను ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారి మా అన్న ఇచ్చిన ప్రోత్సాహంతో ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథాన్ని నేను ఇక్కడ 29,000 మందిని ట్రీట్ చేయడం జరిగింది. ప్రివెంటివ్ హెల్త్ కేర్ అవ్వచ్చు, ఎంతో మందిని గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యం బాగుపడడం చేసుకుంది. ఒక కుటుంబం నాశనం అయిపోతూ ఉంది, ఒక పెద్ద జబ్బును పడిన కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. అదొకటి ఆలోచన చేసుకోవాలి. హెల్త్ క్రైసిస్ ఎంతో ఉంది ఇక్కడ, అవన్నీ చూసుకోవాలి. అలాగే అన్నా క్యాంటీన్ ఇక్కడ వింజమూరులోనే దాదాపు 500-600 మందికి ఫీడ్ చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ పెట్టి జరగడం జరిగింది. వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అన్నా క్యాంటీన్లు మూసేశారు. మళ్ళీ మా టీడీపీ గవర్నమెంట్ మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. సో ఇన్ని కార్యక్రమాలు మేము చేసాము 2 సంవత్సరాల్లో. అలాగే ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ అయింది అంటే అది మా ఖమ్మం విజయరామరెడ్డి గారి హయాంలో అయింది, తర్వాత మా బొల్లినేని రామారావు గారి హయాంలో డెవలప్మెంట్ అయింది. టీడీపీ గవర్నమెంట్లో 3 సార్లే అవకాశం ఇచ్చారు టీడీపీ గవర్నమెంట్కి. దాదాపుగా 83 నుంచి గత 40 ఏళ్లలో అన్ని వైసీపీ కాంగ్రెస్. అదొక పక్క చూస్తే ఇంకో పక్క వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతూ ఉంది. వింజమూరులో దాదాపుగా 7-8 మంది ఎంపీటీసీలు జాయిన్ అయిపోతున్నారు. అలాగే మీ వైసీపీ ఎంపీపీ కూడా ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉన్నారు. వైసీపీ ఇంకొక 10 రోజుల్లో మొత్తం సగం ఖాళీ అయిపోతూ ఉంది. మొత్తం సర్దుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడి నుంచి. రాజగోపాల్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు ఒక మాట అన్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ నమ్మకాన్ని ఒమ్ము చేయనని ప్రార్థన చేసుకుంటున్నాను సార్. ప్రజాగలంకు వచ్చిన మన చంద్రబాబు నాయుడు గారు, అట్లే టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, నాకు ఎంపీగా నాకు సీట్ ఇవ్వడం సారు చంద్రబాబు నాయుడు గారు నాకు ఎంపీ సీట్ ఇవ్వడం చాలా సంతోషం. నా కృతజ్ఞతలు కూడా సార్. ఇంకా చెప్పాలంటే యువత సమస్య మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ప్రతి ఒక్కరూ హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ ఇవంతా వలసలు పోయినట్టు పోయిండారు. మన అందరం మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మీ అందరికీ ఆ అవసరం రాదు. మన ఈ రాష్ట్రంలోనే మీ అందరికి ఉద్యోగాలు దొరుకుతాయి. చంద్రబాబు అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ మన ఇండియాలోనే కాదు, బయట దేశాల్లో కూడా ఇదొక బ్రాండ్. ఆ బ్రాండ్ తోటే మనకి పరిశ్రమలు వచ్చే
క్యూ కట్టుకొని పరిశ్రమలు వస్తాయి మన రాష్ట్రంలో. సో మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, సమయం తక్కువ ఉంది. మనందరం కలిసి కాకర్ల సురేష్ని సైకిల్ గుర్తుకి ఓటేసి మీ అందరూ గెలిపించాలా. అట్నే నన్ను కూడా సైకిల్ గుర్తేసి మీ ఎంపీగా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. ఫైనల్గా